పూలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్కా చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి V3 న్యూస్ లక్ష్యం సమాజితం. మనం ఇలా ఏడుకొచ్చినాం అనుకో తెలంగాణ గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. తెలంగాణ నుంచి మన గవర్నమెంట్ కేసీఆర్ సారు ఇక మనకు తెలంగాణ వచ్చినాక ఆడవాళ్ళకైతే మంచిగా కట్టు బొట్టు బతుకమ్మ పండుగ వచ్చినట్టే చీరచారాలను పెట్టి మంచిగా చూసుకుంటున్నాం. ఇక ఇప్పుడు మనం టీకేఆర్ అనగా గుర్తొచ్చేది ఇక హైదరాబాద్లో మొదటిసారిగా మనకు మేయర్ చేసి అట్లనే మైసూరం కాన్స్టిట్యున్సీకి ఇక ఎమ్మెల్యేగా కూడా చేసింది. ఇక ఇప్పుడైతే ఇక నింబలంగా ఉండి ఖాళీగా ఉంటారు మన ప్రజాసేవకి అంకితమై నింబలంగా ఉండి ఇలా బతుకమ్మ పండుగ కాబట్టి సార్ తోటి ముచ్చట్లు తీసుకొని వచ్చిన సార్ నమస్తే. నమస్తే నమస్తే బాగున్నా చెప్పాలా మళ్ళీ మీ కాలేజీ బతుకమ్మ సంబరాలు చేస్తారు మళ్ళీ ఎట్లా చేస్తారు ఏమేమి చేస్తారు ఇదంతా కూడా తెలంగాణలో గత అనేక సంవత్సరాల నుంచి సంస్కృతి వచ్చినటువంటి ఈ బతుకమ్మ ముఖ్యంగా మన హైందవులకు పెద్ద పండుగ, ముఖ్యంగా ఆడపడుతులకు పెద్ద పండుగ. ఈ పండుగ విషయానికి వస్తే చాలా కథ ఉంది దీనికి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, అంటే 50-60 సంవత్సరాల నుంచి కూడా నేను బతుకమ్మలు చూస్తున్నాను. ఈ తంగడి పువ్వు కానీ ఈ బంతి పువ్వులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా దసరా దీపావళి అప్పుడే ఎక్కువ పండిస్తారు, పూజిస్తారు, బయట నుంచి కూడా వస్తాయి. కానీ ఈ తంగడి పువ్వు అనేది ఈ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి లేకుండా ఈసారి తంగడి పువ్వు వర్షాలు పడ్డాయి కనుక బాగా తెలంగాణలో మంచి తంగడి పువ్వు వచ్చింది. మన ముఖ్యమంత్రి గారి మరి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ సంస్కృతిని కూడా, అదేవిధంగా మన మాజీ ఎంపీ కవిత గారు కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగను పెద్దగా పెంచి తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి ఆడపడుచు కూడా ఈ యొక్క బతుకమ్మ ఆడాలి. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గరీబులైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే తప్పకుండా బయటకు వచ్చి మన ఆడపడుచులు ఆడితే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పనేసి పిలుపునిచ్చడం వలన ఈరోజు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో కూడా ఈరోజు మరి బతుకమ్మ చేసుకోవడం నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఎక్కువగా, గత పూర్వం కూడా ఉంది కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి కవిత పిలుపుతోని ఈరోజు ఆడపడుచులందరూ కూడా మరి ముఖ్యంగా చూశారు మీరు దసరా పండుగకు ఆడపిల్లలకు అందరూ కూడా చీరలు ఇవ్వడం, అదేవిధంగా ముస్లిం పండుగ వాళ్ళకు కూడా ఇంత భోజనం పెట్టడం, వారు కూడా మస్జిద్ తామీజ్ చేయడం, దేవాలయాలకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. మా టీకేఆర్ కాలేజీ స్టూడెంట్స్, ముఖ్యంగా మా ఆడపడుచులు, మా అక్కా చెల్లెలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ బతుకమ్మను ఏర్పాటు చేసుకొని మా హోల్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా రావడం చాలా సంతోషమైన విషయం. వారికి అందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనిత హరినాథ్ రెడ్డి గారితో ఉన్నాం, వారి మాటల్లో 2 ముచ్చట్లు తెలుసుకుంటాం. మేడం నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మేడం చెప్పాలి మన బతుకమ్మ పండుగ అంటే జోరుదారు ఉంది, మరి మీరు ఎట్లా చేస్తారు? మేము జోరుదారు మంచి బతుకమ్మ ఆడుతుంటే నువ్వు వచ్చి ఊకే నీతో ముచ్చట్లు పెట్టమని చెప్తున్నావు. మరి అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము ఇక్కడ టీకేఆర్ కాలేజ్ మరి మా చైర్మన్ గారు తీయల్ కృష్ణారెడ్డి గారు, అదే యాజమాన్యం సెక్రటరీ హరినాథ్ రెడ్డి గారు మరియు ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి గారు మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఇక్కడ సరదాగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము. మరి మనందరికీ తెలుసు, మన విద్యార్థులందరికీ కూడా మన సంస్కృతిని దాని ప్రాముఖ్యతను కూడా చెప్పాల్సిన అవసరం బాగుంటుంది. కాబట్టి మనం అందరికీ కూడా మరి రాబోయే తరానికి కూడా మన పండగల ప్రాముఖ్యత, అది కూడా ముఖ్యంగా తెలంగాణ స్థాపించిన తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ఈ పండగ ప్రాముఖ్యత కూడా బాగా ఉంది. కేవలం మన తెలంగాణలోనే కాకుండా అటు యావత్ ప్రపంచంలో కూడా బతుకమ్మ ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా ఈ టైంలో ఉత్సాహంగా అందరూ బతుకమ్మలు వేడ్చుకొని బతుకమ్మ ఆడుతుంటారు. మరి అదే చూసినట్టయితే ఈరోజు టీకేఆర్ కాలేజ్లో మరి పిల్లలందరూ, మన స్టాఫ్, ఫ్యాకల్టీ మెంబర్స్, స్టాఫ్ అందరూ కూడా బతుకమ్మలు పొద్దునుండి మంచి ఎంతెత్తుగా పెద్దగా పేర్చిండ్రు. మరి అదే పిల్లలు కూడా ప్రతి బతుకమ్మకి ఒక కాన్సెప్ట్, అంటే ప్రతి బ్రాంచ్ పేర్చిన వాళ్ళు ఒక కాన్సెప్ట్తో బయటకు వచ్చిండ్రు. ఇందాకనే చెప్పాను,
చెప్తా ఉండే సేవ్ గర్ల్ చైల్డ్ అని, సేవ్ వాటర్ అని. మరి చూసినట్టయితే వివిధ రకాలుగా అంటే స్వచ్ఛ భారత్ అని ఒక్కొక్కరు మంచిగా బతుకమ్మలు పేర్చి థీమ్స్తో వచ్చారు. అంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని. అట్లాగే చూసినట్టయితే మరి ఇక్కడ వాడిన పువ్వులు ఏవి కూడా రకరకాల అంటే బతుకమ్మకి వాడే పువ్వులే, గునుగు పువ్వే కానీ లేకపోతే తంగడి పువ్వు అట్లా చామంతులు అవే వాడారు. మరి కలర్స్ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి వాడలేదు, అన్ని ఆర్గానిక్ కలర్సే వాడారు. ఎందుకంటే మనము యాంటీ పొల్యూషన్ అండ్ వాతావరణ కలుషితం చేయొద్దు, వాటర్ ట్యాంక్స్ని పొల్యూట్ చేయొద్దు కాబట్టి. మరి అలాగే చూసినట్టయితే అందరూ కూడా ఇక్కడ దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి కూడా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. చూసిరు కదా, విలువైన సమయాన్ని ఇచ్చి తెలంగాణ వచ్చినాక మనకైతే ఇప్పుడైతే నిమ్మలంగా బతుకమ్మ పండుగ చేసుకున్నాం. గట్లనే మా కాలేజీలో అయితే ఏవి ఇక ప్లాస్టిక్ బతుకమ్మలు చేస్తారు, ఏడాదోడు గట్ల కాకుండా ఆర్టిఫిషియల్గా మనకు షేర్లలో దొరికే పూలు తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు అయితే బతుకమ్మను అయితే సూపర్ చేశారు. నాకు కూడా మస్తు నచ్చినట్టు. గట్లనే V3 ప్రేక్షకులందరికీ నా తరఫు నుంచి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. గట్లనే ఈ అక్కను కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటా. అక్క నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అక్క నీ పేరు? లావణ్య గౌడ్. లావణ్యకి ఎట్లున్నావు? మంచిగా మంచిగా చెప్పాలి నీ తరఫు నుంచి మనం V3 ప్రేక్షకులకు. ఈరోజు తెలంగాణ తరఫున జరుగుతున్న మన TKR కళాశాలలో బతుకమ్మ పండుగ మాత్రం చాలా సంబరంగా ఉంది. మేము అక్క చెల్లెలందరం వచ్చి మంచిగా ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఇట్లాంటి అవకాశం కల్పించిన మా TKR యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు. పూలు పూలు రెళ్ళుకొని ఊలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి ఒర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోపుట్టు వల్లె నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా. ఇక్కడ చూసిరు కదా, ఇంకో బతుకమ్మ ఇక్కడ చూడసక్కని బతుకమ్మ ఉంది. సేవ్ ద గర్ల్ చైల్డ్ బతుకమ్మ అంటే ఆడపిల్లలను రక్షించాలని చెప్పేసి వి ప్రౌడ్ ఆఫ్ ఇన్ ఇండియా, వి ప్రౌడ్ టు లివ్ ఇన్ తెలంగాణ, వి ప్రౌడ్ స్టడీ ఇన్ TKR ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పేసి 2 ముక్కలతో ఏకదం మస్తుగా రాశారు. గట్లనే ఇక్కడ చూస్తున్నట్టయితే బతుకమ్మ చూడ చక్కగా తెలంగాణ పద్ధతిలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా చాలా చక్కగా అలంకరించారు. మళ్ళీ చూద్దాం మళ్ళీ ఎవరు ఈ బతుకమ్మ చేసిన వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు, వాళ్ళతో 2 ముచ్చట్లు నడుచుకోవాలి. సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ మీద బతుకమ్మ అయితే చూడ చక్కగా చేశారు. మళ్ళీ మేడం ఇక్కడ ఉంది, మేడంతో 2 ముచ్చట్లు నడుచుకోవాలి. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చాలా బాగున్నాను. మా V3 తరఫు నుంచి మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. చెప్పాలి మేడం, మనకి ఇంత మంచిగా బతుకమ్మ పండుగల ధూమ్ ధామ్ చేయడానికి మళ్ళీ మస్తు రెడీ చేసి ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా తెలంగాణలో మట్టి భూమిలో దొరుకుతున్న పూలను వాడి మళ్ళీ ఇంత చక్కగా బతుకమ్మ చేసిరు. మళ్ళీ ధూమ్ ధామ్ ముచ్చట్లు ఏందో 2 చెప్పాలి. ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇదంతా కూడా అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మా స్టూడెంట్స్కే వస్తుందండి. ఈ క్రెడిట్ అంతా మా
స్టూడెంట్స్ దే అండి. ఎందుకంటే 3 రోజుల నుంచి బతుకమ్మ అనే ప్రోగ్రామ్ ఎప్పుడైతే మేము అనుకున్నామో ఆ కాన్సెప్ట్ అనుకున్న దగ్గర నుంచి పూల కోసం అయితే ఏంటి అంటే దానికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్ కోసం అయితే మొత్తం అంటే నైట్ అండ్ డే కష్టపడ్డారు. పిల్లలందరికీ కూడా నా తరపు నుంచి హార్టీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అంటే టు మేక్ దిస్ అకేషన్ దిస్ గ్రాండ్ సక్సెస్. అండ్ అంటే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ తీసుకొచ్చారు. సో అందరికీ నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. అండ్ టీకేఆర్ ఐఎంఎస్ సొసైటీకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఒకటే మెసేజ్ అండి, అంటే ప్రేక్షకులందరికీ కూడా రాను అంటే మన విలేజెస్లో భ్రూణ హత్యలు ఎక్కువ అవుతున్నాయి. అంటే గర్ల్ అనగానే ఒక రకమైన ఒక కుంచిత భావం, కాకపోతే అంటే మన సృష్టికి మూలం అమ్మ. అంటే మనం బై బర్త్ అంటే ఫ్రమ్ ద బర్త్ మన స్టేజెస్ అన్నీ కూడా అమ్మతోనే ముడిపడి ఉన్నాయి. సో అమ్మ లేకుంటే మనం లేము. అమ్మకి మూలం ఏంటి? ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చంపినప్పుడు అమ్మ లేదు, అమ్మ లేకపోతే మనం లేము. కాబట్టి అమ్మాయిని సేవ్ చేయండి, సో దట్ అమ్మ సేవ్ అవుతుంది. అమ్మ సేవ్ అయితే మనం అందరం కూడా సేవ్ అవుతాం. సో సేవ్ ద గర్ల్ చైల్డ్, సో అండ్ రెస్పెక్ట్ ద ఉమెన్ అండ్ తెలంగాణ కల్చర్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో ద కాన్సెప్ట్ ఇంటెన్షన్ ఇస్ ఆల్సో సేమ్. సో మా ప్రేక్షకులందరికీ కూడా అంటే చూసే ప్రేక్షకులకి పార్టిసిపేట్ చేసిన మా పిల్లలందరికీ టీకేఆర్ ఐఎంఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ అందరికీ కూడా అమ్మాయిలకి విలువ ఇవ్వండి. మన తెలుగు సంస్కృతికి తెలంగాణ సంస్కృతికి విలువివ్వండి. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఈ గాలి పీలుస్తున్నాము, ఈ నీళ్ళు తాగుతున్నాం. కాబట్టి ఇది మన గౌరవం. సో తెలంగాణ అనేది కొంచెం స్లాంగ్ అదంతా కూడా కొంచెం యాసగా ఉన్నా కూడా మొరటగున్నా కూడా దిస్ ఈజ్ అవర్ ప్లేస్, దిస్ ఈజ్ అవర్ language. So we have to be proud to be in Telangana and we have to be proud to born in Telangana. So that is what my message. చూసిరు కదా మేడం అయితే 2 ముచ్చట్లలో మంచిగా చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన తల్లిని, మన అక్కని, మన చెల్లెని గౌరవించినట్టయితే మనం బయటికి వెళ్ళినా యాడుకోయినా ప్రతి ఒక్కరిని అక్క చెల్లెలెక్క చేసే తెలంగాణలో మనం ముందుకు పోతామని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పింది.